వైసీపీకి సుప్రీం ఎవరు అంటే జగన్ అనే చెప్తారు. కానీ జగన్ మాత్రం కొత్త భాష్యం చెప్పారు. వైసీపీకి సుప్రీం జగన్ కాదట. ఎవరో తెలుసా? కార్యకర్తలు. టాప్ టు బాటం మొత్తం కార్యకర్తలే. ఇది తాజాగా జగన్ చెప్పిన మాట. కార్యకర్తలే ముఖ్యం పార్టీకి అని తేల్చేశారు. అదే ఆయన నోట కూడా వినిపిస్తోంది. ఇది మంచి పరిణామం అని నేతలు అంటున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అనేది జగన్ సైతం కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని పదే పదే చెప్తున్నారు. వారితోనే ఇక పార్టీ అనేది కూడా ఆయనకు అర్థమైపోయింది. రేపటి రోజున పార్టీ కనుక అధికారంలోకి వస్తే కేడర్తోనే అన్ని చేయిస్తాము అని కూడా ఒక్క ఖచ్చితమైన హామీ కూడా అప్పుడే ఇచ్చేశారు. అంటే కాస్తంత ఆలస్యంగా గుర్తించారు కార్యకర్తల్ని. కార్యకర్తలు ఏందే పార్టీ లేదు అనేది 2024 ముందే గుర్తించుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో అనేది కొంతమంది చెప్తున్నమాట. ఏది ఏమైనా ఇప్పుడు టాప్ టు బాటం మొత్తం బాటం టు టాప్ పార్టీలో అధినాయకత్వం నిర్ణయాలు చేయడం దిగువ స్థాయిలో పాటించడం కాదు, దిగువ స్థాయి నుంచే సలహాలు సంప్రదింపులు రావాలని జగన్ కోరుతున్నారు. ఆయన గతంలోనే జిల్లా కమిటీలు ఫుల్ పవర్స్ అని చెప్పేశారు. ఏ జిల్లాకు సంబంధించిన సమస్యలు ఆ జిల్లా పెద్దలే కూర్చొని సొంతంగా కార్యక్రమాలు చేపట్టాలని అధినాయకత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం చూడకూడదని కూడా దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మరింతగా వికేంద్రీకరణ దిశగా ఆయన లోతుల్లోకి వెళ్తున్నారు. గ్రామ వార్డు బూత్ లెవెల్ కమిటీలతోనే పార్టీని బలోపేతం చేయాలని కూడా కోరుతున్నారు. దిగువ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన శక్తి సమకూరుతుందని చెప్తున్నారు. అందుకే బాటమ్ టు టాప్ అన్ని కొత్త కాన్సెప్ట్ని వైసీపీ అమలు చేస్తుంది. అంటే ఇక్కడ కార్యకర్తలకు పెద్దపీట వేయడం, కార్యకర్తలే కీలకం, కార్యకర్తలే గ్రౌండ్ లెవెల్లో ఇచ్చే సలహాలతో జిల్లా అధ్యక్షులు అక్కడే ఆ జిల్లాకి సంబంధించిన సమీకరణాలు రూపొందించి అప్పుడు ఆయన దగ్గరికి తీసుకురావాలి. అంటే ఇక్కడ ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది ఆ జిల్లాకు సంబంధించి, ఆ గ్రామానికి సంబంధించి, ఆ మండలానికి సంబంధించి కార్యకర్తలే. అలాగే రేపొద్దున అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళకే పెద్దపీట వేయబోతున్నాం అని చెప్తున్నారు. వైసీపీలో సుప్రీం అంటే జగన్ కాదు, కార్యకర్తలే.